పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాద ఘటన జరిగింది. 10th విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ రాసి 10th విద్యార్థిని శివాని ఉరివేసుకుంది. 3 రోజుల క్రితం తల్లికి వందనం కార్యక్రమంలో శివాని పాల్గొంది. శివాని సూసైడ్ నోటు లభ్యమైంది. చావుకు కారణం ఏమిటో రాయని శివాని తన ఆవేదనను వ్యక్తం చేసింది. అమ్మా నాన్న తనను క్షమించాలని శివాని సూసైడ్ నోట్లో రాసింది. తన కోసం చాలా కష్టపడుతున్నారని, తల్లిదండ్రుల కలలను తాను నెరవేర్చలేకపోతున్నానని శివాని లెటర్లో పేర్కొంది. ఈ బాధను ఒక్కదానినే మోయలేకపోతున్నానని తెలిపింది. విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వేదికలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణానికి పాల్పడటం ఆవేదన కలిగించిందన్నారు. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన శివాని మాటలు గుర్తుకొస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఎంతో భవిష్యత్తు కలిగిన గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమన్నారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ఒత్తిడిని అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలన్నారు. నమస్కారం, నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. సభకు నమస్కారం, నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. విద్యార్థిని శివాని మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వేదికలో ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణానికి పాల్పడటం ఆవేదన కలిగించిందన్నారు. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి చెప్పిన శివాని మాటలు గుర్తుకొస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఎంతో భవిష్యత్తు కలిగిన గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరమన్నారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒత్తిడిని అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలన్నారు. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది.